మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన సిద్ధేశ్వర అలుగు ప్రజా శంకుస్థాపన చేసి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. కానీ గడిచిన ప్రభుత్వాలు ఏదైనా కూడా ఒక్కడుగు కూడా ముందుకు వేయకపోవడం ఎంతో శోచనీయం. ఎందుకంటే ఎన్నో భారీ ప్రాజెక్టులు, పెద్ద పెద్ద వ్యయాలతో కూడుకున్నవన్నీ కూడా ప్రభుత్వాలు ముందుకు చేపడుతున్నాయి. అదే స్థానంలో ఎంతో తక్కువ వ్యయంతో కూడుకున్నది మన సిద్ధేశ్వర అలుగు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పైన ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించి వెంటనే తక్షణమే నిర్మాణం చేపట్టాలని కోరుచున్నాను. అదేవిధంగా ఇది చేపడితే రాయలసీమ ప్రాంత వాసులందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనది, తక్కువ ఖర్చుతో ఉన్నది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేయవలసిందిగా మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖున అదే వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా, రాయలసీమ ప్రేమికులందరూ కూడా విరివిగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్తే. ఈ నెల 31 శనివారం రోజు చలో సిద్ధేశ్వరం ప్రోగ్రాం ఒకటి నిర్వహిస్తున్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన రైతులు, ప్రజా సంఘాలు, రాయలసీమ వాదం అభిమానులు అందరూ కలిసి 2016లో ఈ నెలలోనే గొప్ప చారిత్రకమైన ఉద్యమాన్ని నిర్వహించారు. వేల కొద్దీ రైతులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మించడం వల్ల రాయలసీమకి, ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకి ఎంతో మేలు జరుగుతుంది. కనీసం ఒక 50 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఆ సిద్ధేశ్వరం అలుగు నిర్మించడం ద్వారా ఏర్పడుతుంది అనే ఒక డిమాండ్ సిద్ధేశ్వరం అలుగుది. ఇప్పటి వరకు 9 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నా కూడా ప్రభుత్వాలు ఏవి కూడా సిద్ధేశ్వరం అలుగు గురించి పట్టించుకోవడం లేదు. ఇది ఒక రకంగా రాయలసీమ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా పక్కన పెట్టేయడమే అనేది రాయలసీమ అభిమానులు, రాయలసీమ ప్రజా సంఘాల వాళ్ళు అనుకుంటున్నారు. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే, సిద్ధేశ్వరం అలుగు నిర్మించడానికి వేల కోట్లు ఖర్చు ఏం కాదు. ఇప్పటికీ ఏ పనికిరాని ప్రాజెక్టుల మీద కూడా ప్రభుత్వాలు వేల కోట్లు వెచ్చిస్తున్నాయి. ఇటీవల కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం టాటా కంపెనీకి 1 రూపాయికి కొన్ని లక్షల కోట్ల విలువ చేసే భూమిని ధారాదత్తం చేసింది. ఇక్కడ మేము పెడుతున్న డిమాండు రైతులకి, రాయలసీమ అభివృద్ధికి సంబంధించింది కాబట్టి అది వేల కోట్ల ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. కాబట్టి ఈ డిమాండ్ని మేము మళ్ళీ ఇంకోసారి ఈ 9వ వార్షికోత్సవం సందర్భంగా సిద్ధేశ్వరం అలుగు సాధించడంలో భాగంగా ఈ బహిరంగ సభని రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్వహిస్తుండగా రాయలసీమ అభిమానులు, రాయలసీమ ప్రజా సంఘాల నాయకులందరూ, కార్యకర్తలందరూ ఈ సాగునీటి సాధన సమితి నిర్వహిస్తున్న ఈ
సిద్ధేశ్వరం అలుగు వార్షికోత్సవాన్ని 9వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడ ప్రెస్ క్లబ్లో, ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరికీ మేము కోరుకునేది ఏమిటంటే ఈ నెల 31వ తేదీ జరగబో ఈ సభను విజయవంతం చేయవలసిందిగా, అందులో భాగంగానే సిద్ధేశ్వరాన్ని సాధించుకోవడం ద్వారా రాయలసీమకు ఎంతో కొంత అభివృద్ధి వైపుకు నడిపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా రాయలసీమ ప్రజా సంఘాల వాళ్ళను ప్రజలందరికీ కోరుకుంటున్నాం. పోలవరం అన్నట్లుగా వ్యవహరిస్తుంది ప్రజెంట్ ప్రభుత్వం. ఏపీ అంటే ఆ 2 ప్రాంతాలు మాత్రమే కాదు, ఆ 2 ప్రాధాన్యతలు మాత్రమే కాదు, ఇక్కడ చాలా ప్రాంతాలు ఉన్నాయి, చాలా వ్యత్యాసాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. విభజన సమయంలో శ్రీకృష్ణ కమిషన్ చెప్పిన రిపోర్టు ప్రకారమైన అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ఉన్నాయి. వాటిని సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన తెలంగాణ అసమ అభివృద్ధి కారణంగానే విడిపోయింది. దాని నుంచి పాఠాలు నేర్చుకుని అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయకుండా ఇప్పుడు అమరావతి కేంద్రంగా, రియల్ ఎస్టేట్ కేంద్రంగా ఒక అభివృద్ధి నమూనాని తీసుకొచ్చి పెట్టారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రెండోది, 2016లో రాయలసీమ రైతులందరూ కలిసి పాదయాత్రగా వెళ్లి సిద్ధేశ్వరం దగ్గర అలుగు కట్టాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 20 నుంచి 30 వేల మంది రైతులు అందులో పాల్గొన్నారు. అది చేసి దాదాపుగా 9 సంవత్సరాలు అయింది. ప్రజల ఆకాంక్ష సిద్ధేశ్వరం అలుగు కట్టడం, దాన్ని పక్కన పెట్టి ఒక ప్రభుత్వం ఏమో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటుంది, గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడేమో గోదావరి బనకచెర్ల పథకం అని ఇంకొకటి రంగం మీదకి తీసుకొని వస్తుంది. గోదావరి బనకచెర్ల అంటే గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు ఎత్తిపోయడం అనేది ఇది మోసపు ఎత్తుగడ. దీన్ని ప్రజలు నమ్మొద్దు అని మేము విజ్ఞప్తి చేస్తూ, ప్రజలు కోరుకుంటున్న సిద్ధేశ్వరం అలుగును అక్కడ నిర్మించాలి. అట్లాగే దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తెలుగుగంగ, గాలేరు నగరి, అంద్రినీవా, వెలుగోడు ఈ ప్రాజెక్టులని తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద నిధులు కేటాయించి దీన్ని పూర్తి చేయాలి. గతంలో బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా, రీసెంట్ గా బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా రాయలసీమ ప్రాంతం నుంచి పెండింగ్ ప్రాజెక్టులు తక్షణం పూర్తి చేయడానికి నిధులు కేటాయించమని ప్రజలు డిమాండ్ చేశారు. దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ అమరావతి అని వర్షం పడితే నీళ్లు వచ్చి మునిగిపోయే అమరావతి కోసం 1000 కోట్లు అందులో పోస్తున్నారు. కానీ రాయలసీమకు ఇక్కడ నీళ్లు ఇవ్వాలంటే ప్రభుత్వం దాని మీద ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. అందుకని సిద్ధేశ్వరం ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా సిద్ధేశ్వరం దగ్గర భారీ బహిరంగ సభని రాయలసీమ ప్రజా సంఘాలు ఏర్పాటు చేశాయి. ఇందులో రాయలసీమ ప్రజలందరూ పాల్గొని ప్రభుత్వానికి రాయలసీమ డిమాండ్లని గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందని చెప్తూ, ప్రజలందరూ కలిసి ఈ మహాసభని, సిద్ధేశ్వరం బహిరంగ సభని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం దగ్గర కేవలం 2 కొండల మధ్య ఒక తక్కువ బడ్జెట్తో అలుగు నిర్మించడం వల్ల రాయలసీమలోని పొలాలు సస్యశ్యామలమవుతాయని గత కొన్నేళ్లుగా సిద్ధేశ్వరం దగ్గర మే 31వ తేదీన అంతకు మేమే ప్రజలుగా శంకుస్థాపన చేసుకొని పోరాడే పరిస్థితి ఈరోజు నెలకొంది. అలాగే శ్రీశైలంలో 100 టీఎంసీలు నిండితే గానీ సిద్ధేశ్వరంకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అదే అక్కడ తక్కువ బడ్జెట్తో కేవలం 850 అడుగులతో కూడిన ఒక అలుగు నిర్మించడం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అని డిమాండ్ చేస్తా ఉన్నాము. దీనికి ఇది ఇప్పటిది కాదు, 1952లో ఆంధ్రోద్యమ సమయంలో అప్పటి మద్రాసు ప్రభుత్వం ఇక్కడ సిద్ధేశ్వరం అలుగు కట్టి రాయలసీమ సస్యశ్యామలం చేస్తాము అని ప్రతిపాదించింది. దాని తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఎక్కడో నాగార్జున సాగర్ కట్టి ఇక్కడ రాయలసీమ ప్రజల నోట్లో దుమ్మెత్తి పోసారు అప్పటి ఆంధ్ర పాలకులు. కాబట్టి ఇప్పటికైనా యువత, విద్యార్థులు అందరూ మేల్కొని రాయలసీమ కోసం కదం తొక్కాలి, గలమెత్తాలి. మే 31వ తేదీన సంగమేశ్వరం దగ్గర సిద్ధేశ్వరంకు తరలి రావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్.
మెదడు నరముల హాస్పిటల్, డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరోకేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.